ఈసారి నేను దారుమూర్తిగా వస్తాను. దారు అంటే కొయ్య కలప. ఆ కొయ్య రూపంలో వచ్చి కొయ్యలోంచి ఆవిర్భవిస్తాను. ఆ కొయ్య నువ్వు కనిపెట్టేది కాదు, నేను రావాలి. ఆ కొయ్య రూపంలో నేను వస్తే నువ్వు నన్ను తయారు చేయాలి. తయారు చెయ్యడం కూడా నీకు సాధ్యం కాదు, అది కూడా భగవత్ ప్రేరణ కావాలి. నేను ఏ రూపంతో రావాలన్నది నా బుద్ధి అందుకోగలిగిన వాడికే తెలుస్తుంది. అందుకని నేను ఎవరి యందు ప్రవేశించి బుద్ధి ప్రచోదనం చేస్తానో ఆయన వచ్చి ఆ కలపలోంచి నా మూర్తి చెక్కుతాడు. ఆ కలప కూడా చాలా దివ్యమైనటువంటి దారు. ఆ దొంగ సముద్రంలో కొట్టుకొస్తుంది. నువ్వు సముద్ర తీరంలో సైనికుల్ని పెట్టి ఉంచు. ఆ దొంగ ఒక రోజున తేలి వస్తుంది, దాన్ని తీసుకురా, దానికి పూజలు ఆచరించు. ఒక వ్యక్తి వచ్చి చెక్కుతాడు, అందులోంచి ఏ రూపం వస్తుందో ఆ రూపంతో నిన్ను కాదు, ఈసారి జగత్తునంతటినీ అనుగ్రహిస్తాను, అందరికీ దర్శనమిస్తాను, అందరూ నన్ను చూడొచ్చు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు. ఇప్పుడు విశ్వావసు నన్ను చూశాడని నీకు చూడాలనిపించింది. మీ ఇద్దరి మధ్యలో సద్బుద్ధితోటే తన కర్తవ్యతానిష్టతో విద్యాపతి అంత త్యాగం చేసి అంత కష్టపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు లేకుండా నన్ను చూడాలని ఎవరు అనుకుంటారో అసలు ఆ బుద్ధి పుట్టడం చాలా కష్టం. ఒకసారి జగన్నాథస్వామి నా కన్నుల ముందు కనపడుగాక అన్న బుద్ధి పుట్టడం అంత గొప్పదవుతుంది. అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాలు ఏమని పూర్తి చేశారంటే, జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అని పూర్తి చేశారు.